ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న ట్రంప్ కొత్త స్కెచ్ ఆపరేషన్ హ్యామర్ అంటూ ఆయన ఊదరగొడుతున్నాడు. మరి టార్గెట్ ఇరాన్. అమెరికా కొత్త ప్లాన్ ఏంటి? కాంగ్రెస్కు తెలియకుండానే యుద్ధమా? అమెరికా గురి తప్పదు. ఇరాన్ పీడకల మొదలైంది. ఏంటి స్లెడ్జీ హ్యామర్ అంటే? ఇది జరుగుతున్న చర్చ ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ అమెరికా ఇరాన్ మధ్య కాదు, ప్రపంచ పటంలో ఇప్పుడు యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్ దశకు శాంతి మంత్రం చదువుతున్నట్టే కనిపిస్తూ లోపల మాత్రం భీకరమైన యుద్ధ తంత్రాన్ని రచిస్తుంది ట్రంప్ యంత్రాంగం. కాల్పులు విరమణ ఒప్పందం అనేది కేవలం ఒక కంటి తుడుపు చర్యేనా? కాంగ్రెస్ కళ్ళు కప్పి ఇరాన్ కోటలను బద్దలు కొట్టేందుకు పెంటగాన్ సిద్ధం చేసిన ఆ రహస్య ఆపరేషన్ ఏంటి? ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ట్రంప్ గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలు కానీ, చేయాల్సిన చర్యలు కానీ ఏ రోజు ఆయన చేసిన పాపాన్ని పోలేదు. ఇతన్ని ఎందుకు మనం వచ్చి తగిలించుకున్నావురా రెండోసారి అని చెప్పి అమెరికా పౌరులే బహిరంగంగా రోడ్డెక్కి ట్రంప్ను బాతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన మార్పులో ఎటువంటి మంచితనం కనిపించట్లేదు, ఎటువంటి వైఖరి ఆయన మార్పులో 1% కూడా మారట్లేదు. ఒకరోజు అవునంటాడు, ఒకరోజు కాదంటాడు. ఇప్పుడు వెళ్ళి చైనా కాళ్ళు బేరానికి దిగాడు ఆయన. జిన్పింగ్ తోటి మీటింగు 10 సంవత్సరాలు అయింది చైనా వెళ్ళి ట్రంప్. ఇప్పుడు ఎందుకు వెళ్ళినట్టు అంటే ఇరాన్ సంక్షోభంలో అతను ఇరుక్కున్నాడు, ఇబ్బందికరంగా అతని భవిష్యత్తు రాజకీయం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు అండ తీసుకుని నేను ఇది సెట్ చేశాను, మీరే మమ్మల్ని కాపాడండి, మీరు రంగంలోకి దిగండి, ఇరాన్ని ఆపండి, నేను బ్యాడ్ అయిపోకుండా ఉండేలా చూడండి. ఇది ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు నాకు తిరిగే లేదు, నేను తోపు తురుము అనే చెప్పుకునే వ్యక్తి ఈరోజు కాళ్ళ బేరానికి వెళ్ళి చైనా పంచన చేరాడంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది. ఇప్పుడు మొదలవ్వబోయేది ఆపరేషన్ స్లెడ్జీ హ్యామర్. అసలు ఏంటి ఈ కొత్త వ్యూహం? అమెరికా వేస్తున్న ఎత్తుగడలు ఏంటి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే బర్నింగ్ టాపిక్గా ఉన్న అంశం. పశ్చిమ ఆసియాలో మంటలు ఇంకా ఆరలేదు. అగ్రరాజ్యం గగనతలం నుంచి కురిపించిన క్షిపణి వర్షానికి ఇరాన్ గడ్డ ఇంకా తడిసి ముద్దవుతూనే ఉంది. ఫిబ్రవరి 28 ప్రపంచం ఉలిక్కి పడేలా ఇరాన్పై విరుచుకుపడింది అమెరికా సైన్యం. మరి దాడికి పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందమూ కుదిరింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వైట్ హౌస్ నుంచి ఒక సంచలన వ్యూహం లీక్ అయింది. అదే ఆపరేషన్ స్లెడ్జీ హ్యామర్ అంటే సమ్మెట దెబ్బ. అవును, ఇరాక్ శత్రు స్థావరాలను సమ్మెట దెబ్బతో కొడతాము అని హెచ్చరికలు. దాన్ని నామరూపాలు కూడా లేకుండా చేయడమే ఈ ఆపరేషన్ అసలు ఉద్దేశం అంటూ వస్తున్న వార్తలు. మరి అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ యుద్ధం కాదు, అమెరికా రాజ్యాంగంలోని లొసుగులను వాడుకోవడం. అమెరికా నిబంధనల ప్రకారం యుద్ధం ప్రకటించాలంటే అక్కడ పార్లమెంట్ అంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ట్రంప్ కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వెళ్ళాలని చూస్తున్నాడు. మరి గతంలో జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిపోయిందని కాంగ్రెస్కు అధికారికంగా చెప్పేసింది. మరి ఇప్పుడు మళ్ళీ దాడి చేయాలంటే కొత్త అనుమతులు కావాలి. అక్కడే పెంటగాన్ తన తెలివితేటలను ఇప్పుడు ప్రదర్శిస్తుంది. కేవలం ఆపరేషన్ పేరు మార్చడం ద్వారా ఇది మునుపటి యుద్ధం కాదని, ఇది ఒక సరికొత్త అత్యవసర సైనిక చర్యని నమ్మించే ప్రయత్నాల్ని ఇప్పుడు చేస్తుంది. అమెరికా వార్ పవర్స్ చట్టం ప్రకారం ఏదైనా దేశంపై దాడి చేస్తే 48 గంటల్లోపు కాంగ్రెస్కు చెప్పాలి. ఆ తర్వాత మరో 60 రోజుల వరకు అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సరిగ్గా ఈ 60 రోజుల వెసులుబాటు కోసమే ఆపరేషన్ స్లెడ్జీ హ్యామర్ అనే పదాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. మరి పేరు మార్చడం వల్ల టెక్నికల్గా అది కొత్త యుద్ధం అవుతుంది. అంటే కాంగ్రెస్తో సంబంధం లేకుండా మరో 2 నెలల పాటు ఇరాన్పై విరుచుకుపడే అధికారం ట్రంప్ చేతిలోకి వస్తుంది. ఇది ఒక రకమైన జియో పొలిటికల్ చెస్ గేమ్. ఇటు కాంగ్రెస్ను అడ్డు తొలగించుకోవడం, అటు ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీయడం, ఇదే వాషింగ్టన్ మాస్టర్ ప్లాన్ అంటూ వస్తున్న వార్తలు. మరి ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య చర్చల పరంపర విఫలమవుతుంది. ట్రంప్ పెట్టిన షరతులకు ఇరాన్ తలొగ్గటం లేదు, కళ్ళు బైర్లు గమ్మేలా అటాకులు ఇస్తుంది. దీంతో స్లెడ్జీ హ్యామర్ ప్రయోగించడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కూడా. ఒకవేళ చర్చలు తుది దశలో విఫలమైతే
మునుపటి కంటే 10 శక్తివంతమైన దాడులు చేసేందుకు అమెరికా నౌకాదళం, వాయుసేన సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు మారణాయుధాలకు పదును పెడుతుంది అగ్రరాజ్యం. మరి ఈ సమ్మిట్ దెబ్బ ఇరాన్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వెలువడుతుంది. ఇక అమెరికా తన అమ్ముల పదిలో సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసుకుందంటూ మరొక వార్త. కాంగ్రెస్ను దాటవేసి ఇరాన్ను కట్టడి చేసేందుకు ట్రంప్ వేసిన ఈ స్లెడ్జీ హ్యామర్ స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది చూడాల్సి ఉంటుంది. ఒక పక్క రష్యా దీనిపై గుర్రుగా ఉంది. చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా వెనక్కి తిరగనుంటుంది. మరొక వైపు హార్మోజ్ జలసంధికి సంబంధించి అమెరికా పెత్తనాన్ని మేము ఊరుకోనని ఇరాన్ అంటుంది. ఈ మొత్తం నేపథ్యంలో అమెరికా అయితే సుడిగుండంలో చిక్కుకున్నట్లే కనిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము తగ్గేది లేదు, మేమేంటో చూపిస్తాము, ప్రపంచంలో మాకంట ఎవరూ తోపు లేరు అనే విధంగా ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, ఆయన అవలంబిస్తున్న వైఖరి సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఇదే కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అగ్రరాజ్యాలైన అమెరికా మీద పూర్తి స్థాయిలో ముప్పెట దాడి చేయడానికి సిద్ధమయ్యే రోజులు దగ్గర ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం. ఓ పక్క రష్యా, ఓ పక్క చైనా, మరో పక్క భారత్. ఈ మూడు కలిస్తే అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో ట్రంప్కి బాగా తెలుసు, అక్కడ కాంగ్రెస్కి బాగా తెలుసు. అందుకనే వాళ్ళు ఆచితూచి అడుగులేస్తున్నారు. కానీ ట్రంప్ ఇదేమీ నాకు సంబంధం లేనట్టుగా ఒంటెద్దు పోకడ పోతూ ఎప్పుడో ఇబ్బందుల్లో ఇరుక్కోక తప్పదు అని. ఏ క్షణాన్నైనా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ను పీకి పక్కన పెట్టడానికి సర్వం సిద్ధమైందని, తనలో మార్పు రాకపోతే చూద్దాం మరి ఏం జరుగుతుందో.